Hi children, fourth lesson, the greedy fisherman. Now we are going to learn. Once there lived a greedy fisherman named Velu. What is his name? Velu. His name is Velu. Fisherman అంటే చేపలు పట్టేటటువంటి మనిషి. బేస్తవాళ్ళు అంటారు కదా వాళ్ళు. ఒక ఊర్లో ఎవరున్నారు? గ్రీడీ అంటే అత్యాశ కలిగినటువంటి ఫిషర్ మ్యాన్ ఉన్నాడు. హీ లివ్డ్ ఇన్ ఏ స్మాల్ హౌస్ నియర్ ద సీ. ఏ ప్లేస్ లో ఉన్నాడు ఆయన? సముద్రానికి దగ్గరలో ఒక చిన్న ఇంట్లో ఉన్నాడు. ఎవరు? ఆ ఫిషర్ మ్యాన్. హీ హ్యాడ్ ఏ స్మాల్ బోట్ అండ్ గుడ్ నెట్స్ ఫర్ క్యాచింగ్ ఫిష్. ఆయన దగ్గర ఉన్నాయి చిన్న పడవ ఉంది. తర్వాత చేపలు పట్టడానికి మంచి ఏమంటారు నెట్ అంటే వలలు ఉన్నాయి. One day he caught much more fish than he needed. అంటే అనుకున్న దానికంటే ఎక్కువ చేపలు ఆయన పట్టడం జరిగింది. His neighbor fisherman caught no fish. అంటే ఆయన ఇంటి పక్కన ఉండే వాళ్ళకి మాత్రం చేపలు దొరకలేదు. కానీ ఈయనకు మాత్రం అనుకున్న దానికంటే ఎక్కువ చేపలు దొరికాయి. So he said to Velu, today I have caught no fish and I have no vegetables to eat tonight. ఏమని అడిగాడు? మనం కూడా ఇంటి పక్కన వాళ్ళని ఏదైనా కూరలు పప్పులు ఏదైనా తక్కువ పట్టి అడుగుతాం కదా. అట్లా ఈయన ఏం చేశాడు? అడిగాడు, వేలు ఈరోజు నాకు ఏది చేప ఒకటి దొరకలేదు, సో నాకు కొంచెం ఏదైనా ఇవ్వాలి కాబట్టి అడిగాడు. అంటే ఏదైనా చేపలు ఇవ్వమని అడుగుతున్నాడు. సో విల్ యూ గివ్ me two small fish. Velu refused to give any fish to him. అయితే ఆయన నోట్ చేసి మరీ అడిగాడు, ఏదైనా ఒక చిన్న చేప ఇవ్వు, ఈరోజు రాత్రి ఏంటి రైస్ తో పాటు వెజిటేబుల్స్ అంటే ఆ యొక్క చేప కూర చేసుకుని తినడానికి అడిగితే ఆయన ఏం చెప్పాడు? డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ ఏం చెప్పాడు? వేలు రిఫ్యూజ్ చేశాడు, ఇవ్వనని చెప్పేశాడు. వన్ డే వేలు went out on his boat with other fishermen in their boats. అంటే నేను ఒక రోజు వేలు ఏమో తన ఓన్ పడవ ఉంది కదా దాంట్లో వెళ్ళాడు, మిగతా వాళ్ళు వాళ్ళ బోట్స్ లో వెళ్ళారు. వేలు థాట్ ఐ విల్ క్యాచ్ మోర్ ఫిష్ దెన్ ఎనీవన్. ఏమనుకుంటున్నాడు ఆయన? అండ్ హీ టుక్ హిస్ బోట్ ఏ లాంగ్ వే టు అవుట్ టు ది సీ. ఏం చేశాడు? వాళ్ళకంటే ఎక్కువ చేపలు పట్టాలని చాలా దూరంగా, లాంగ్ అంటే చాలా దూరమైన డిస్టెన్స్ లో వెళ్ళడం జరిగింది. He caught some fish, but they were very small. ఎలా ఉన్నాయి? కొన్ని చేపలు ఆయనకు దొరికాయి కానీ చాలా చిన్నగా ఉన్నాయి. Then one of the fishermen said, "Look, here are plenty of fish." ఒకసారి ఇక్కడ చూడు, చాలా ఎక్కువ చేపలు ఉన్నాయి. Velu took his boat near the other fisherman. ఏం చెప్పారు? అరే అక్కడ చేపలు చాలా ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్దామని అనుకుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చేసాడు. He saw hundreds of fish in the water. అని ఏం చూశాడు? అక్కడ ఆ ప్లేస్ లో చాలా చేపల్ని చూడడం జరిగింది. They were bigger than the fish in his net. అయితే ఆయనకి ఏమనిపించింది చూస్తే? వాళ్ళు చూపించిన ప్రదేశంలో ఉన్న చేపలు తన వలలో ఉన్నటువంటి చేపల కంటే కూడా చాలా పెద్దగా ఉన్నాయి. I will catch these fish, said Velu. నేను ఈ చేపలను పట్టుకుంటాను. ఏం చేస్తాను? పట్టుకుంటాను. They were bigger than my fish. అవన్నీ కూడా ఏమున్నాయి? చాలా పెద్దగా ఉన్నాయి. Here he threw the small fish out of his net into the sea. ఏం చేశాడు? నేను ఆ చేపలన్నీ కూడా ఏం చేశాను? అవుట్ ఆఫ్ ది సీ, నీళ్ళలోకి వదిలేస్తాను. He put his net into the sea near the big fish. ఏం చేశాడు? ఆ చేపలన్నీ he put his net into the sea near the big fish. ఆ పెద్ద చేపల దగ్గర ఆయన ఏం చేశాడు? నెట్ వేశాడు. టేక్ యువర్ నెట్స్ అవే. నేను చేపలు పట్టుకుంటున్నాను కాబట్టి మీరు ఏం చేయాలి? మీ యొక్క నెట్స్ ని తీసేసేయాలి. He said to other fishermen, I am catching these fish. నేను చేపలు పట్టుకుంటాను, మీరు వల తీసేసేయండి అని చెప్పాడు. We will help you, said the other fisherman.
బట్ వేలు సెడ్ ఐ డు నాట్ వాంట్ టు యువర్ హెల్ప్, గో అవే. నేను మీకు హెల్ప్ చేస్తానని వాళ్ళు చెప్పారు. కానీ ఆయన ఏం చెప్పాడు, నాకు ఎవరి సహాయం అవసరం లేదు, మీరు దూరంగా వెళ్ళిపోండి అని చెప్పారు. ద ఫిషర్ మ్యాన్ వెంట్ అవే. వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ బిగ్ ఫిష్ ఇన్ మై నెట్. నా వలలో చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. ఐ కెనాట్ గెట్ మై నెట్ ఇన్ టు ది బోట్. అంటే ఏంటి, నేను ఈ వల అంటే ఆ పెద్ద చేపలు ఉన్నాయి కాబట్టి వలను తీసుకొని బోట్లో పెట్టలేకపోయానని చెప్పారు. బట్ ద అదర్ ఫిషర్ మ్యాన్ హ్యాడ్ గాన్ అవే అండ్ దేర్ వాజ్ నో వన్ టు హెల్ప్ హిమ్. ఫస్ట్ ఏమనుకున్నాడు, చిన్న చేపలు వస్తే నీళ్ళు వదిలేశాడు. పెద్ద చేప వచ్చేసరికి అందరిని దూరంగా వెళ్ళిపోమన్నాడు. ఆ చేప తీసుకొని తన బోట్లో పెట్టుకోవడానికి కూడా హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే అందరిని దూరంగా వెళ్ళిపోమని చెప్పారు కదా. అది ద ఫిష్ వర్ వెరీ హెవీ అండ్ దే బ్రోక్ ద నెట్. ఏమైపోయినాయి, ఆ పెద్ద చేపలు. సో ఇంతకుముందు ఫస్ట్ ఏమనుకున్నాడు ఆయన, చిన్న చేపలు వచ్చినప్పుడు తను తీసుకున్నాడు. పెద్ద చేప వచ్చేసరికి తీసుకొని పడవలో పెట్టుకోవడానికి కూడా ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. బట్ ద అదర్ ఫిషర్ మ్యాన్ హ్యాడ్ గాన్ అవే అండ్ దేర్ వాజ్ నో వన్ టు హెల్ప్ హిమ్. ఎవరు కూడా హెల్ప్ చేసేవాళ్ళు లేరు. తర్వాత ఆ చేపలు ఏం చేసినాయి, చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి వాళ్ళనంతా కూడా ఇది బ్రోక్ చేసేసినాయి. వెన్ ద నెట్ వాజ్ బ్రోకెన్ ఆల్ ద ఫిష్ వెంట్ అవే. అంటే అవి ఏమైపోయినాయి, వల చిన్నగా ఉంది, చేప పెద్దగా వచ్చేసినాయి కాబట్టి అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయినాయి. ఐ కెనాట్ గెట్ ఎనీ ఫిష్ టుడే సెట్ వెల్. నాకు ఈరోజు ఒక్క చేప కూడా దొరకలేదని చెప్పేసి చెప్పాడు. ఐ వాజ్ వెరీ ఫూలిష్ టు త్రో అవే ద స్మాల్ ఫిష్. అదే అనవసరంగా, చాలా తెలివిలేని వాడిని, అనవసరంగా నేను ఈ యొక్క నదిలో మళ్ళీ చిన్న చిన్న చేపలన్నీ కూడా వేశానని తన మనసులో బాధపడ్డాడు. నౌ ఐ హ్యావ్ నన్, ఐ వాజ్ గ్రీడీ. నా దగ్గర ఏమీ లేదు, నేను ఎలాంటి వాడిని, అత్యాశపరుణ్ణి. I want to be greedy again. He went home. That night he and his wife had nothing to eat. అంటే ఏంటి, ఆ రోజు వాళ్ళకి తినడానికి ఏమీ లేదు. They sat in their house and drank a cup of coffee. వాళ్ళ ఇంట్లో ఉండి ఏం చేశారు, ఒక కప్ ఆఫ్ కాఫీ మాత్రమే తాగడం జరిగింది. Then one of the other fishermen came to the door of వేలు. ఆయన ఇంటి దగ్గరికి ఒక మనిషి వచ్చాడు. హౌస్ అండ్ గేవ్ 2 స్మాల్ ఫిష్ టు వేలు. ఆయననేమో ఇవ్వలేదు, కానీ ఈయన మాత్రం 2 చిన్న చేపలు ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ సాడ్ టు దట్ యువర్ నెట్ ఈస్ బ్రోకెన్. అరే మాకు చాలా బాధ కలిగింది, ఎందుకంటే నీకు జీవన ఆధారం ఏంటి, వల. ఆ వల మొత్తం కూడా పోయింది కాబట్టి మాకు చాలా బాధ కలిగింది. టుమారో వి విల్ హెల్ప్ యూ టు మెండ్ ఇట్. మనం దాన్ని ప్రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తాము. యు ఆర్ ఏ వెరీ గుడ్ మ్యాన్ సెడ్ వేలు. మీరు చాలా మంచి వాళ్ళు. ఐ వాజ్ ఫూలిష్ అండ్ గ్రీడీ. నేను తెలివి తక్కువని, అత్యాశపరుణ్ణి. ఐ ఆమ్ వెరీ సారీ. నన్ను క్షమించండి. వేలు హ్యాడ్ లర్న్ హిజ్ లెసన్. హీ డిడ్ నాట్ టేక్ ఫిష్ ఫ్రమ్ అదర్ ఫిషర్ మ్యాన్ నౌ. అంటే వేరే వాళ్ళ నుండి చేపలు తీసుకోవడం లేదు. అండ్ దేర్ ఆఫ్టర్ హీ గేవ్ సమ్ ఆఫ్ హిస్ ఫిష్ టు దెమ్ అ మ్యాన్ హూ డిడ్ నాట్ క్యాచ్ ఎనీ. తాను తీసుకోవడం లేదు, ఒకవేళ ఎవరికైనా చేపలు దొరకకపోతే తిరిగి వాళ్ళకు ఇస్తూ ఉన్నాడు. అండ్ ఎవ్రీ వన్ బిగైన్ టు లైక్ హిమ్. ఫస్ట్ ఆయన ఎవరు ఇష్టపడే వాళ్ళు కాదు. సో ఫస్ట్ ఏం చేశాడు, ఎవరు కూడా ఆయనకి ఇష్టపడే వాళ్ళు కాదు, కానీ తర్వాత ఆయన మంచి పనులు చేస్తున్నాడు. ఎవరికైనా చేపలు దొరకకపోతే తను పట్టుకున్నటువంటి చేపల్లో వేరే వాళ్ళకి అందరు కూడా ఇస్తున్నాడు కాబట్టి ఎవ్రీ వన్ బిగైన్ టు లైక్ హిమ్. తన ఆ యొక్క ఆశను వదిలేసి ఏం చేశాడు, అందరు కూడా సహాయం చేస్తున్నాడు కాబట్టి అందరు కూడా ఇష్టపడుతున్నారు. సో దిస్ ఈస్ ద గ్రీడీ ఫిషర్ మ్యాన్ లెసన్. టుడే వీ హ్యావ్ కంప్లీటెడ్. సో రీడ్ ద లెసన్ కేర్ఫుల్ అండ్ write 5 question answers in your notebook 2 times. 5 to the 10 times you have to write with good handwriting. Thank you.